హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బెంగళూరులోనే బిజియెస్ట్ షాపింగ్ స్ట్రీట్ అయిన కమర్షియల్ స్ట్రీట్కి అయితే వచ్చాం. ఒక మంచి స్ట్రీట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే కమర్షియల్ స్ట్రీట్ తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. అసలు కీ చైన్స్ లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకు ఈ రోజే తెలిసింది. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. మెయిన్ గా ఈ కీ చైన్ నాకు చాలా నచ్చింది. కాస్ట్ అడిగితే 200 చెప్పాడు. ఈ ఏరియాలో క్లోత్స్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయని వీడియోస్ లో చూశాను. ఆ షాప్స్ ఎక్కడ ఉంటాయో వెతుక్కుంటూ అలా ముందుకు వెళ్తూ దారిలో ఉన్న కొన్ని షాప్స్ కూడా విజిట్ చేసి చిన్న చిన్న షాపింగ్స్ చేసుకున్నాం. వెంటనే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ని ఎంక్వైరీ చేస్తే దగ్గరలోనే టెక్సాస్ మార్ట్ అనే ఒక షాపింగ్ మాల్ ఉంది. అక్కడ రీజనబుల్ ప్రైజెస్ కే బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయని చెప్పారు. ఇంకా అసలు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాం. చూస్తే చాలా క్రౌడ్ ఉన్నారు. పక్కనే ఉన్న స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ వచ్చాను. ఈ ఫ్లోర్ లో మొత్తం కిడ్స్ అండ్ ఉమెన్ సెక్షన్స్ తోనే పెట్టారు. కిడ్స్ టాయ్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వెంటనే సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళాం. సెకండ్ ఫ్లోర్ మొత్తం ఫుట్ వేరే పెట్టారు. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్ ఫుట్ వేర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా వీళ్ళు సెపరేట్ గా లేబుల్ చేశారు. టెక్సాస్ మార్ట్ స్పెషల్ ప్రైస్ అని. ఆ ప్రైస్ కి ఒరిజినల్ ఎంఆర్పి ప్రైస్ కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఆ ప్రైజెస్ అండ్ క్వాలిటీ చూసాక కొనొచ్చు అనిపించింది, కానీ ప్రైస్ డిఫరెన్స్ ఎందుకు అంత ఉందో అర్థం కాలేదు. అసలు మెన్స్ క్లాతింగ్ అయితే ది బెస్ట్ అని చెప్పాలి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మెయిన్ గా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఫుట్వేర్ లోనే ప్రైజెస్ తక్కువ అనుకుంటే క్లాతింగ్ లో ఇంకా తక్కువ ఉన్నాయి. అలా అని లోకల్ బ్రాండ్స్ ఏమీ కాదు, అన్ని షోరూమ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. నేను కూడా కొన్ని షాపింగ్ చేశాను. బిల్లింగ్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందంటే అర్థం చేసుకోండి. జనాలు ఏ రేంజ్ లో కొంటున్నారు. ఫైనల్ గా బిల్ అయితే 3K అయింది. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి నైట్ అయిపోయింది. కమర్షియల్ స్ట్రీట్ నైట్ టైం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ పార్ట్ కోసం కమెంట్ చేయండి.